హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మల్టీ టాస్కింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఇది అందరూ మల్టీ టాస్కింగ్ వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు మల్టీ టాస్కింగ్ ఎట్లా వాడాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ ఏదో ఒక యాప్లోకి వెళ్ళాలి. దాని తర్వాత మామూలుగా మీరు ఏది చూడాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఏదో సపోజ్ నేను సాంగ్స్ నొక్కుతున్నా, చూడండి సాంగ్స్ వచ్చినాయి. చూడండి, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి, రీసెంట్స్లోకి వెళ్ళి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఇది ఫ్లోటింగ్ విండోస్, ఇది స్లిప్ స్క్రీన్. మనకు కావాల్సినప్పుడు ఇది ఇట్లా పెయిన్ అపియర్ అయింది. ఇప్పుడు మనం వేరే యాప్ యూజ్ చేసాం, వేరే యాప్లోకి వెళ్తే ఇట్లా డబల్ వస్తుంది. మనం 2 యాప్స్ అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. ఇట్లా పైన యూట్యూబ్, కింద స్పాటిఫై. ఓకే, ఇదండి. ఇప్పుడు ఫ్లోటింగ్ విండోస్ గురించి నేర్చుకుందాం. ఫ్లోటింగ్ విండోస్ అంటే ఫస్ట్ ఈ కొన్ని యాప్స్కి ఫ్లోటింగ్ విండోస్ ఉండదు, కొన్ని యాప్స్కి ఉండిద్ది. సపోజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం, దీన్ని రీసెంట్స్లోకి తీసుకెళ్తే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. దీనికి ఫ్లోటింగ్ విండోస్ లేదు కాబట్టి వేరేది తీసుకుందాం. జియో హాట్స్టార్ క్లిక్ చేశా. ఇప్పుడు ఇది వస్తుంది కదా, దీన్ని రీసెంట్స్లో తీసుకెళ్ళండి. ఇట్లా కింద నుంచి స్క్రోల్ చేస్తే రీసెంట్స్, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇప్పుడు దీనికి ఫ్లోటింగ్ విండోస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ విండోస్ అంటే ఇక్కడ సైడ్ ఇట్లా అపియర్ అవుతుంది. దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు సైజు. దీన్ని మనం ఇక్కడే యూజ్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మల్టీ టాస్కింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఇది అందరూ మల్టీ టాస్కింగ్ వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు మల్టీ టాస్కింగ్ ఎట్లా వాడాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ ఏదో ఒక యాప్లోకి వెళ్ళాలి. దాని తర్వాత మామూలుగా మీరు ఏది చూడాలో అది సెలెక్ట్ చేసుకోండి.